అని మనము పార్ట్నర్షిప్ కొనసాగిస్తారని అనుకున్నాం. కానీ మనము బెన్నా త్వరగా ఆల్అౌట్ అయిపోయి వీళ్ళని బెంగళూరు టైగర్స్ అయితే మన బౌలర్స్ చుట్టేశారని చెప్పాలి. ఒక్క సైకిల్ స్టాండ్ ఇస్తే తప్ప వికెట్లు పడిపోయినాయని చూసాము. మరి డే 2 స్టార్ట్ అయిపోయింది. రవీంద్ర జడేజా అయితే 86 కన్నా అవుట్ అయిపోయినాడు టస్కిన్ బౌలింగ్ లో. కీపర్ క్యాచ్ కు ఇచ్చి వెళ్ళిపోయినాడని చెప్పాలి. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక 4 కొట్టాడు, మంచిగానే టచ్ లోనే ఉన్నాడు. ఒక 10 రన్స్ యాడ్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ అండ్ ఆకాష్ దీప్ అయితే వాళ్ళిద్దరు ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. వాళ్ళిద్దరు ఆకాష్ దీప్ అయితే ట్రీట్ టు వాచ్ బై ఆ బౌలర్. అంత మంచిగా ఆడుతున్నాడంటే అతనికి చాలా ఫ్యూచర్ ఉంది టీమిండియా తరపున. అతనైతే మంచిగా ఆడినాడు, 17 రన్స్ చేసి అతను కూడా అవుట్ అయిపోయినాడని చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా అతను కూడా ఒక 7 రన్స్ చేశాడు. కొద్దిగా సపోర్ట్ లేక అతను కూడా అవుట్ అయిపోయినాడు. ఇంకా మొహమ్మద్ సిరాజ్, ఇంకా బౌలర్స్ ని మనము ఎక్కువ ఆశియకూడదు. వాళ్ళైతే వాళ్ళ పనులు చేస్తున్నారు. బౌలింగ్ మంచిగా చేశారు, బ్యాటింగ్ మంచిగా చేయలేదు. మనమైతే 376కి టీమిండియా ఆల్అౌట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు టైగర్స్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు భయ్య. ఇంకా వీళ్ళకైతే ఏమని చెప్పాలో నాకు తెలియదు. ఇంకా ఫస్ట్ ఓవర్ రోహిత్ శర్మ బుమ్రాకి ఇచ్చాడు. బుమ్రా అయితే ఫస్ట్ 5 బాల్ అయితే డాట్ చేశాడు. ఇంకా అయితే షాబాద్ ఇస్లాం కి అయితే లోపలికి తెచ్చాడు భయ్య. 6వ బాల్ రౌండ్ ద వికెట్ వచ్చి లోపలికి తెచ్చి వికెట్ బౌల్ అయిపోయినాడు, క్లీన్ బౌల్ అయినాడు. నాకైతే ట్రీట్ టు వాచ్, మళ్ళీ చూడాలనిపించింది. అయితే ఇంకా రెండో వచ్చే జాకీర్ హుసేన్, అతను కూడా సేమ్ లెఫ్ట్ హ్యాండర్ కదా. వీళ్ళ థిక్ అయితే మొత్తం లెఫ్ట్ హ్యాండర్. టాప్ 4 బ్యాట్స్మెన్స్ వాళ్ళకైతే ఆకాష్ దీప్ అయితే ఫస్ట్ బాలే లోపలికి తెచ్చి అవుట్ చేశాడు. 2 బాల్కు 2 వికెట్లు తీశాడు. ట్రీట్ టు వాచ్, మంచి కెప్టెన్సీ ప్రూవ్ చేశాడు మళ్ళీ రోహిత్ శర్మ. ఇంకా క్రెడిట్ గోస్ టు ఆకాష్ దీప్. ఎంత మెచ్చుకున్నా రోహిత్ శర్మని మెచ్చుకుంటాం, కానీ ఆకాష్ దీప్ అంత సిచ్యువేషన్ లో వికెట్ తీయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇంకా ఎవరు వచ్చినా ఒక్క సైకిల్ స్టాండ్ తీస్తే తప్ప వికెట్లు పడిపోతాయి కదా. సేమ్ అలానే వీళ్ళకు జరిగింది. ముఖ్యంగా అయితే షాన్తో అయితే వాళ్ళకి చిన్నగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామని ఆడట్లేదు. ఏందో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇంకా షాన్తో అయితే కొద్దిగా టచ్ లోనే అనిపించాడు. కానీ ఇంకా సిరాజ్ బౌలింగ్ లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా స్లిప్ లేకపోయి విరాట్ కోహ్లీ పట్టేశాడని చెప్పాలి. అదైతే మంచి బాల్ భయ, ఏం చేయలేడు. షాన్తో అయితే 20 క్యామియో ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోయినాడు. ఇంకా మణిమూల్ అతను కూడా మంచి డక్అవుట్ అయిపోయినాడు. ఇంకా బుమ్రా కదా, బుమ్రా ఆకాష్ దీపులో అతను కూడా లెఫ్ట్ హ్యాండరే, డక్అవుట్ అయిపోయినాడు అని చెప్పాలి. ఇంకా ముస్తఫిజుర్ రహమాన్ అండ్ షకీబుల్ హసన్ వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా పార్ట్నర్షిప్ చూసాం మనమైతే. ముస్తఫిజుర్ రహమాన్ కూడా ఏమి చేయలేకపోయినాడు. బుమ్రా వేసే బాళ్ళకి ఎదుర్కోలేక వెళ్ళిపోయినాడు అని చెప్పాలి. 8 రన్స్ చేసి 2 4లు కొట్టి స్ట్రైక్ రేట్ కూడా 57 ఉంది. ఇంకా షకీబుల్ హసన్ అండ్ లిటన్ దాస్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక 50 పార్ట్నర్షిప్ వచ్చింది. మిగతా వాళ్ళైతే అంత పార్ట్నర్షిప్ రాలేదని చెప్పాలి. ఇంకా కొద్దిగా టచ్ లోనే ఉన్నాడు షకీబుల్ హసన్. కానీ రవీంద్ర జడేజాకి స్వీప్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి పంతుకి వెన్న తిరిగాడని చెప్పాలి, 5 4లు కొట్టి. ఇంకా లిటన్ దాస్ కూడా కొద్దిగా టచ్ లోనే ఉన్నాడు. కానీ నేను చెప్తున్నా కదా, చిన్న బౌండరీస్ వీళ్ళు గనిమించింటే వీళ్ళకి ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. అలా బిల్డ్ చేసింది. ఒక్క వికెట్ తీస్తే తప్ప పడుతున్నాయంటే ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పాలి ముఖ్యంగా అయితే. ఇంకా మిరాజ్ అయితే అతను కూడా ఒక 27 రన్స్ చేశాడు. లాస్ట్ వరకు ఇతనే ఉన్నాడు, నాట్అవుట్ గా నిలిచిపోయినాడు. ఇంకా హసన్ మందు అతను కూడా బుమ్రా బౌలింగ్ లో చిక్కిపోయినాడు అని చెప్పాలి. వలలో పడితే ఎలా పడతాయో చేపలు అలా పడ్డారు. బుమ్రాకైతే 4 వికెట్లు తీశాడు భయ. ట్రీట్ టు వాచ్. బుమ్రా అయితే ఎన్ని మాటలు చూసినా నాకైతే ఫిదా అనిపిస్తుంది. అతనైతే బాల్ వేస్తే వికెట్ వస్తుంది, బాల్ వేస్తే వికెట్ వస్తుందని అనిపించింది. ఇప్పుడు మనము లాస్ట్ లో టైలెండర్స్ ఉంటారు కదా, ఎక్కువగా పరుగులు ఇస్తారని చాలా మంది అంటుంటారు. కానీ అలా ఏమి చేయలేదు టీమిండియా. మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లాస్ట్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. మన బౌలర్స్ వచ్చి బెన్న వికెట్లు తీసి మనము బెన్నే ఆల్అౌట్ చేశామని చెప్పాలి. ఇంకా రానా కూడా అతను కూడా 11 రన్స్ చేశాడు. టస్కిన్ అహ్మద్ 11 రన్స్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా మొత్తం అయితే బుమ్రాకి అయితే 4 వికెట్లు వచ్చాయి, సిరాజ్ కి 2 వికెట్స్, ఆకాష్ దీప్ కి 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ కి వికెట్ లెస్ గా వెళ్ళిపోయినాడు ఈ సెషన్ లో. ఈ మొత్తం డేలో రవీంద్ర జడేజా 2 వికెట్లు వచ్చాయి. మంచి బౌలింగ్ వేశాడని చెప్పాలి. మొత్తానికి వీళ్ళని ఆల్అౌట్ 149 ఫర్ ఆల్అౌట్ చేసేసాం. ముఖ్యంగా
టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది. ఇంకా రోహిత్ శర్మ అయితే వచ్చిన నుంచి ఒక్కటే ఇంటెన్షన్ లో ఉన్నాడు అనిపించింది నాకైతే, ఏదంటే కొడదాము, వికెట్ పోయినా బాధ లేదు, ఫియర్లెస్ చూపిస్తాము అని వచ్చాడు. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, ఇంకా 2-3 బాల్ డాట్ అయినాడు, మళ్ళీ అవుట్ అయిపోయినాడు అని చెప్పాలి. టస్కిన్ అహ్మద్ కి, జాకీర్ హుసేన్ కి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఇంకా యశస్వి జైస్వాల్ కూడా మంచి టచ్ లోనే ఉన్నాడు. వీళ్ళ పార్ట్నర్షిప్ ఒక 5 వచ్చింది. ఫస్ట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయినాడు, ఇంకా సెకండ్ అయితే రానాకి యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అయిపోయినాడు అని చెప్పాలి. స్ట్రైక్ రేట్ 58 ఉంది. ఇంకా అతను 2 4 కొట్టి అవుట్ అయినాడని చెప్పాలి. ఇంకా శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడని అనిపించింది భయ్య. ఈ రోజు అయితే అతను చాలా మంది ట్రోల్ చేశాడు. ఈ రోజు అయితే కొద్దిగా మంచి ఫామ్ లో నిక్కులో ఉన్నాడని చూపించాడు, కొద్దిగా టచ్ లో. ఇంకా 33 రన్స్ చేసి 64 బాళ్ళకి 33 చేసి 4 4 కొట్టి స్ట్రైక్ రేట్ 51. మంచి డ్రైవ్స్ ఉన్నాయి, కొద్దిగా ఫుల్ షాట్లు కూడా కొట్టాడని చెప్పాలి. విరాట్ కోహ్లీ అయితే కొద్దిగా టచ్ లోనే ఉన్నాడని అనిపించింది, కానీ త్వరగా అవుట్ అయిపోయాడని చెప్పాలి. 17 మళ్ళా మిరాజ్ కే దొరికిపోయినాడు. కొద్దిగా స్పిన్ ఎందుకు ఆడలేకున్నాడు, నాకైతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు ఈ ఫార్మాట్ లో అనిపించింది. సమ్ టైమ్స్ ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీకి వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. 67 అంటే దాదాపు ఒక 30-40 పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో, శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ. ఇంకా రిషబ్ పంత్ వచ్చాడు భయ, రాగానే ఇంకా చెప్పనక్కరే లేదు, ఇంకా ఉండడమా పోవడమా అదే ఒక్కటే చూస్తాడు. ఒక 6 ఒక 4 కొట్టాడు భయ. ఎండింగ్ కి మంచిగా ముగించారని చెప్పాలి. 81 for 3 ఎండ్ ఆఫ్ ది డేకి. డే 2లో అయితే టీమిండియా అప్పర్ హ్యాండ్ సాధించింది. ఇంకా డే 3లో ఒక 150-200 కొట్టి వాళ్ళకి డిక్లేర్ ఇచ్చిన ఒకటే, లేకపోతే రోజంతా మనం బ్యాటింగ్ చేసి ఆల్అౌట్ అయ్యేంత వరకు ఆడినా మంచిదే, టీమిండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితం టాప్ పొజిషన్ లో ఉంటుంది టీమిండియా. డే 2కి అయితే డే 3లో కూడా అప్పర్ హ్యాండ్. ఇంకా ఏమైనా టీమిండియా త్వరగా అవుట్ అయ్యి బంగ్లాదేశ్ కొద్దిగా ఫైట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ లేకపోతే టీమిండియా గెలిచే ఛాన్సెస్ 99%, 99 గెలిచే అవకాశం ఉందని చెప్పాలి. ఇంకా బంగ్లాదేశ్ ఏమైనా అదృష్టం అంటే ఏదైనా వాన పడి అలా జరిగితే డ్రా తప్ప ఇంకా మ్యాచ్ అయితే ఓడిపోదని నేను అనుకుంటాను. ఇంకా డే 3 మళ్ళా వీడియో వస్తుంది, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.